సుఖభోగాలు ఉండవు. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. తప్పుడు బోధకులంట అధిక లోభం కలవాళ్ళట. అంతేకాదు బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మత్తయి సువార్త 6 ప్రభువు సాక్షాత్తు ఏం చెప్పాడో చూడండి. ఒకడు ఇద్దరు యజమానులను సేవించలేడు. One cannot serve two bosses at a time. You cannot serve two bosses at a time. ఇద్దరు యజమానులను సేవించలేవు. ఎవరా ఇద్దరు యజమానులు? తర్వాతి మాటలు అంటాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:24. ఒకడు ధనం, ఇంకొకడు దేవుడు. ధనాన్ని సేవించేవాడు దేవుడికి సేవకుడు కాలేడు. ఈరోజు బల్లగుద్ది చెప్తా నేను, ధనం అడుక్కుండే దైవ సేవకులు, లగ్జరీలో తిరిగే దైవ సేవకులు, BMWs లో తిరిగే దైవ సేవకులు, బౌన్సర్స్ ని పెట్టుకుని తిరిగే దైవ సేవకులు, గన్ మెన్స్ తోటి చెప్పులు మోయించుకునే దైవ సేవకులు, ఇక్కడ కాకుండా లండన్ లో బట్టలు కుట్టించుకునే దైవ సేవకులు, వారానికి ఒకసారి స్టేజ్ బ్యాక్గ్రౌండ్ మార్చే దైవ సేవకులు కాదు అని చెప్తున్నాను ఈ రోజున సభాముఖంగా. I can engage a debate with them. మీరు ఆహ్వానిస్తే సహాయం చేస్తే. I give an open challenge to these so-called God servants. The moment you become a servant of money, according to Jesus, you cease to be the servant of God. యేసుక్రీస్తు దాసుడిగా నువ్వు ఉండనేరవు, ధనానికి దాసుడైన మరుక్షణం. You have no right to be called God's servant. దైవ సేవకుడిగా పిలువబడడానికి నీకు హక్కు లేదు. మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ, బైబిల్ చదువుకున్న వాళ్ళు ఇంకా తక్కువ. అదృష్టం ఏంటంటే మన దేశంలో క్రైస్తవులు ఎక్కువ చదువుకున్నారు. మీరు చూడండి, ఎన్ని వర్గాల్లోకైనా మీరు వెళ్ళి చూడండి, ఎక్కువ చదువుకున్న శాతం ఎవరు ఎక్కడ ఉంటారంటే క్రైస్తవ వర్గంలో ఉంటారు. అదృష్టం అది, గొప్ప విషయం. కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ లోకానికి, బాగా చదువుకున్న ఈ క్రైస్తవ లోకం బైబిల్ని ఎక్కువ చదవాల. బిబ్లికల్ ఇల్లిటరేట్స్ ఉన్నారు మనకి, బైబిల్ పరమైన మోటోళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి క్రైస్తవుల్లో. అందుకే వీళ్ళు వచ్చి పుష్పాలు పెట్టట్లా, క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు. మీరు పెట్టించుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి చూపించేస్తారు, మీరు పెట్టుకో అని. ఇందాక ఇక్కడ పూలు పెడితే అడ్డం వచ్చి నేను తీసేశారు, మీరు కూడా మీ చెవుల్లో పూలు తీసేసుకోండి.